ఫ్రెండ్స్, ప్రెజెంట్ బ్యాంక్లో డబ్బులున్నా సరే చాలామంది వాళ్ళు కొనుక్కునే ప్రొడక్ట్స్ని ఈఎంఐలను కొనుక్కుంటున్నారు. లైక్ టీవీ కావచ్చు, ఏసీ, రిఫ్రిజిరేటర్, మనం వాడుకునే మొబైల్, ల్యాప్టాప్, ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నా కానీ ఈఎంఐలోనే కొనుక్కుంటున్నారు. మీరు బయట అబ్జర్వ్ చేయండి. ఎందుకు అనంటే ఒకే ఒక రీజన్, ఈఎంఐలో మనం ప్రొడక్ట్స్ కొనుక్కుంటే అక్కడ నో కాస్ట్ ఈఎంఐ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది. ఆ ఆప్షన్ని వాడుకుంటే మనకి వడ్డీ అనేది పడదు మనం కూడా కొనుక్కునే ప్రొడక్ట్ పైన. ఎగ్జాంపుల్గా ఒక ₹1,00,000 ఐఫోన్ అనేది కొనుక్కుంటున్నాం అనుకోండి. మనం ₹1,00,000 ఐఫోన్ని 12 నెలల ఈఎంఐతో ఇన్స్టాల్మెంట్స్తో కొనుక్కుంటే ఆ ₹1,00,000 12 నెలలకు డివైడ్ చేస్తారు. ఎంత వస్తుందో అంత మాత్రమే మనం పే చేస్తాం. అంతకుమించి ₹1 కూడా వడ్డీ అనేది పే చేయం. జస్ట్ ప్రాసెసింగ్ ఫీ అనేది కడతాం. ప్రాసెసింగ్ ఫీ అనేది ఎందులో అయినా కామన్. సో జనాలు ఆటోమేటిక్గా ఈ నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ను మస్తు వాడుతున్నారు. ఎందుకంటే నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా వినండి. 2025లో మనం ఒక ₹1,00,000 ఐఫోన్ అనేది కొనుక్కోవాల్సిన అవసరం ఉందనుకోండి. అప్పుడు మనం ₹1,00,000 మన బ్యాంక్లో నుంచో జేబులో నుంచో ఇవ్వకుండా ఆ ₹1,00,000 ఈఎంఐ పెట్టుకొని మన దగ్గర ఉన్న ₹1,00,000 ఆ టైంలో 2025లో గోల్డ్ మీద కానీ సిల్వర్ మీద కానీ మంచి కంపెనీస్ మీద కానీ షేర్ మార్కెటింగ్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పుడు ఆ అమౌంట్ ఎంత అవుతుంది? ఎగ్జాంపుల్ కంపెనీస్ వదిలిపెట్టండి, గోల్డ్ సిల్వర్ కంపేర్ చేయండి. ఒకసారి గూగుల్లోకి వెళ్ళి 2025లో ఏదో ఒక మంత్ ఎంటర్ చేసి గోల్డ్ ప్రైస్ చూడండి, ఇప్పుడు ఉన్న ప్రైస్ చూడండి, ఎంత అమౌంట్ మనకి ప్రాఫిట్ కలిసి వచ్చిందో మీకే అర్థమవుద్ది. కాబట్టి ఇట్లా స్మార్ట్గా థింక్ చేసే పీపుల్ ఏం చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నా సరే వాటిని వేరే దానిపైన ఇన్వెస్ట్ చేసి, డబ్బులు ఎక్కడైతే పెరుగుతాయో దానిపైన ఇన్వెస్ట్ చేసి ఈఎంఐలో ప్రొడక్ట్స్ కొనుక్కుంటున్నారు. వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ ఈఎంఐ ఇన్స్టాల్మెంట్స్లోనే తీర్చుకుంటున్నారు. అయితే ప్రెజెంట్ ఈఎంఐలో మనం ప్రొడక్ట్స్ తీసుకోవడానికి ఇండియాలో చాలా ప్లాట్ఫామ్స్ అవైలబుల్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనకి బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డు ఉంది, ఐడిఎఫ్సి ఈజీ బై ఈఎంఐ అని చెప్పేసి ఉంది, టీవీఎస్ క్రెడిట్ ఉంది, జస్ట్ మనీ ఉంది. ఇట్లా చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అందులో ఏ ప్లాట్ఫామ్లో మీరు ఈఎంఐలో ప్రొడక్ట్స్ కొనుక్కుంటే మీకు బెటర్, అన్ని విధాలుగా మీకు బెటర్ ఉంటుందో నేను ఇప్పుడు ఆర్డర్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. నేను ఇచ్చే ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డు. ఎందుకంటే బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డు అనేది మీరు ఆఫ్లైన్లో ఆన్లైన్లో రెండిట్లలో యూజ్ చేసుకోవచ్చు. మీరు ఫస్ట్ ప్రోడక్ట్ ఆఫ్లైన్లో కొనుక్కుంటే సెకండ్ ప్రోడక్ట్ నుంచి అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో కూడా మీకు కావాల్సిన వస్తువులు, ఫోను, టీవీ, ఏసీ, రిఫ్రిజిరేటర్ ఏవైనా పర్చేజ్ చేసుకోవచ్చు. అండ్ బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డు అనేది ఇండియా వైడ్గా 1.5 lakh ప్లస్ స్టోర్స్లో 4,000కి పైగా సిటీస్లో సపోర్ట్ చేస్తుంది. 200కి పైగా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ ఈ బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డులో నో కాస్ట్ ఈఎంఐ అనే ఆప్షన్ అయితే ఉంది. నేను ఇందాక చెప్పిన చూసిర్రా, మనం నో కాస్ట్ ఈఎంఐలో కొనుక్కుంటే మనకు ప్రొడక్ట్స్కి వడ్డీ పడదని చెప్పేసి యాక్చువల్ ప్రైజ్ పే చేస్తామని. సో ఆ నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ అనేది ఈ బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డులో ఉంది. నెక్స్ట్ జీరో డౌన్ పేమెంట్ ఫెసిలిటీ కూడా ఉంది. అంటే ఒక ₹1,00,000 పెట్టి ఐఫోన్ తీసుకుంటున్నారు అనుకోండి, దానికోసం మీరు అక్కడ ₹1 కట్టకున్నా కానీ మీరు ఈ ఈఎంఐ ప్రాసెస్ అనేది చేసుకొని ఆ మొబైల్ తీసుకొచ్చుకోవచ్చు. నెక్స్ట్ మంత్ నుంచి మీరు ఈఎంఐస్ అనేది కట్టుకోవచ్చు. దాన్ని జీరో డౌన్ పేమెంట్ అంటారు. అండ్ ఈ కార్డుకి వచ్చేసి జాయినింగ్ ఫీ ₹530 ఉంటుంది. ఇది ఓన్లీ కార్డు తీసుకునేటప్పుడు ఒక్కసారి మాత్రమే పే చేస్తాం. ఇంక్లూడింగ్ ట్యాక్సెస్ ₹530 ఉంటుంది. 530 కంటే ఎక్కువ పడదు. ఈ ₹530 ఒక్కసారి పే చేస్తే సరిపోద్ది అంతే. మీకు యాన్యువల్ ఫీ అంటే ఇయర్లీ ఫీ కూడా ఎట్లాంటిది ఉండదు, జీరో ఫీ. సో ఈ కార్డుకి మీరు ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా అప్లై చేసుకోవచ్చు, మీ దగ్గరలో ఉన్న స్టోర్స్లో. లేదంటే నేను మీకు ఏం సజెస్ట్ చేస్తా అంటే మీరు ఇంటి దగ్గరే కూర్చొని మీరు ఆన్లైన్లో ఒకసారి అప్లై చేసుకోండి. మీకు ఎంత లిమిట్ వస్తుంది అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఆ లిమిట్ని బట్టి మీరు ఏ ప్రొడక్ట్ కొనుక్కోవాలనేది ఇంటి దగ్గరనే రీసెర్చ్ చేసుకొని స్టోర్కి వెళ్ళి కొనుక్కోవచ్చు. కాబట్టి ఈ కార్డుకి అప్లై చేసుకున్న అఫీషియల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేసిన. జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఫిల్ చేయండి, పాన్ కార్డ్ డీటెయిల్స్ లాంటివి. మీకు లిమిట్ అయితే చూపిస్తుంది. సో కార్డుకి ₹530 పే చేశారంటే కార్డ్ యాక్టివేట్ అయిపోద్ది. తర్వాత మీకు కావాల్సిన ప్రొడక్ట్ ఏ స్టోర్లో ఉంటుందో ఆ స్టోర్కి వెళ్ళిపోయి మీరు ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకొని మీకు ఆల్రెడీ బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డు ఉంది అని చెప్పి మిగతా ప్రాసెస్ అనేది చేసుకోండి. తర్వాత సెకండ్ ప్లేస్లో వచ్చేసి ఐడిఎఫ్సి బ్యాంక్ ఈజీ ఈఎంఐ అయితే ఉంటుంది. ఇది కూడా ఆన్లైన్లో సపోర్ట్ చేస్తుంది, ఆఫ్లైన్లో సపోర్ట్ చేస్తుంది. అండ్ ఈ ఐడిఎఫ్సి ఈజీ బై ఈఎంఐ అనేది కొంచెం బజాజ్ కంటే తక్కువ సర్వీసబుల్ ఏరియాస్లో ఉంటుంది. 15,000కి పైగా ఆఫ్లైన్ స్టోర్స్లో, 500కి పైగా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో సపోర్ట్ చేస్తుంది. సో మీకు నేను ఈజీగా అర్థమయ్యేలా చెప్పాలంటే మీ దగ్గర నియర్ బై ఏరియాలో ఐడిఎఫ్సి బ్యాంక్ బ్రాంచ్ ఉందనుకోండి. సో ఈ ఐడిఎఫ్సి ఈజీ బైలో మీరు ఈఎంఐలో ప్రొడక్ట్స్ కొనుక్కోవచ్చు. మీ ఏరియాలో అసలు బ్రాంచ్ లేదనుకోండి, ఈ సర్వీస్ అనేది మీకు ఉండకపోవచ్చు. ఒకసారి ట్రై చేయండి. ఇందులో కూడా నో కాస్ట్ ఈఎంఐ ఫెసిలిటీ అయితే ఉంది అండ్ జీరో డౌన్ పేమెంట్ ఫెసిలిటీ కూడా ఉంది. సో దీనికి ఎట్లాంటి జాయినింగ్ ఫీ లేదు, ఎట్లాంటి యాన్యువల్ ఫీ లేదు, కంప్లీట్లీ ఇది ఫ్రీ మీకు గనుక వస్తే. తర్వాత థర్డ్ ప్లేస్లో వచ్చేసి టీవీఎస్ క్రెడిట్ ఇన్స్టా ఈఎంఐ కార్డ్ అయితే ఉంటుంది. ఇది కూడా మీకు ఆన్లైన్లో, ఆఫ్లైన్లో రెండింటి దగ్గర సపోర్ట్ చేస్తుంది. ఈ కార్డ్
అనేది ఇండియాలో 25,000 కంటే ఎక్కువ స్టోర్స్లో 500 సిటీస్లో మీకు అవైలబుల్ ఉంది. అండ్ ఇందులో కూడా మీకు నో కాస్ట్ ఈఎంఐ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది. ఇందులో కూడా మీకు జీరో డౌన్ పేమెంట్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది. దీనికి జాయినింగ్ ఫీ వచ్చేసి 500 రూపీస్ ప్లస్ జిఎస్టీ పడుతుంది. అండ్ ఈ కార్డుకి యాన్యువల్ ఫీ కూడా 500 ప్లస్ జిఎస్టీ, అంటే ఇయర్లీ మీకు 500 ప్లస్ జిఎస్టీ ఛార్జెస్ పడతాయి. దీని గురించి సెపరేట్ వీడియో కావాలి, ప్రతి డీటెయిల్స్ కూడా నాకు అర్థం కావాలి అనుకుంటే మీరు కింద కమెంట్ చేయండి. మీకు టీవీఎస్ క్రెడిట్ ఇన్స్టా ఈఎంఐ కార్డు గురించి కావాలన్నా, ఐడిఎఫ్సి ఈఎంఐ గురించి కావాలన్నా, దేని గురించి కావాలన్నా దాని పేరు కమెంట్ చేస్తే నేను వాటి గురించి సెపరేట్ వీడియోస్ అయితే చేస్తా. తర్వాత వచ్చేసి మీరు అమెజాన్ పే లేటర్ వాడుకోవచ్చు. అమెజాన్ పే లేటర్ అనేది కంప్లీట్లీ ఆన్లైన్లోనే పనిచేస్తుంది. అది కూడా అమెజాన్ ప్లాట్ఫామ్లో అండ్ కొన్ని థర్డ్ పార్టీ ప్లాట్ఫామ్స్ లైక్ ఇప్పుడు స్విగ్గీ కానీ ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ ఉంటాయి. మీరు అమెజాన్ పే లేటర్లో చూసుకోవచ్చు ఎక్కడెక్కడ సపోర్ట్ చేస్తాయి అనేది. అట్లాంటి ప్లాట్ఫామ్స్లో మీరు అమెజాన్ పే లేటర్ని వాడుకొని మీకు కావాల్సినవి పర్చేజ్ చేసుకొని ఈఎంఐ పెట్టుకోవచ్చు వాటికి. అండ్ ఈ అమెజాన్ పే లేటర్ అనేది లొకేషన్తో సంబంధం లేదు. మీరు చిన్న విలేజ్లో ఉన్నా కానీ మీకు ఎలిజిబుల్ ఉందనుకోండి, ఇదే అప్రూవల్ అయిపోద్ది. అండ్ ఇందులో కూడా నో కాస్ట్ ఈఎంఐ ఫెసిలిటీ ఉంది. కాకపోతే అన్ని ప్రొడక్ట్స్కి కాదు, అమెజాన్లో లక్షల ప్రొడక్ట్స్ ఉన్నాయి, అన్ని ప్రొడక్ట్స్కి నో కాస్ట్ ఈఎంఐ ఉండదు. సెలెక్టెడ్ ప్రొడక్ట్స్కి మాత్రమే నో కాస్ట్ ఈఎంఐ ఫెసిలిటీ అయితే ఉంది. అండ్ జీరో డౌన్ పేమెంట్ ఫెసిలిటీ కూడా ఉంది. మీరు ఏదైనా ప్రొడక్ట్ ఈఎంఐలో తీసుకుంటే పే లేటర్ ద్వారా జీరో డౌన్ పేమెంట్తో కూడా మీరు తీసుకోవచ్చు. దీనికి జాయినింగ్ ఫీ ఎట్లాంటిది లేదు, జీరో జాయినింగ్ ఫీ, జీరో యాన్యువల్ ఫీ. మీరు ఈ అమెజాన్ పే లేటర్ అప్లై చేసుకోవాలంటే మీ అమెజాన్ అకౌంట్ ఓపెన్ చేసుకొని అందులో పైన సెర్చ్ బాక్స్లో పే లేటర్ అని సెర్చ్ చేసిరనుకోండి, పే లేటర్ అని వస్తే దాని మీద క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఫిల్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. తర్వాతది ఫ్లిప్కార్ట్ పే లేటర్. ఇది కూడా అమెజాన్ పే లేటర్ లాగానే, కాకపోతే ఇది ఓన్లీ ఫ్లిప్కార్ట్లోనే పనిచేస్తుంది. ఈ ఫ్లిప్కార్ట్ పే లేటర్ని వాడుకొని ఫ్లిప్కార్ట్లో మీరు మొబైల్ కానీ, టీవీ కానీ, ఏసీ, రిఫ్రిజిరేటర్ ఇట్లాంటివి మీకు కావాల్సినవి పర్చేజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది కూడా లొకేషన్తో సంబంధం లేకుండా మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరు ఎంత చిన్న విలేజ్లో ఉన్నా కానీ మీకు అప్రూవల్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇందులో కూడా నో కాస్ట్ ఈఎంఐ ఫెసిలిటీ ఉంది. కాకపోతే ఇందాక చెప్పినట్లుగా సెలెక్టెడ్ ప్రొడక్ట్స్ మాత్రమే. ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో కూడా లక్షల ప్రొడక్ట్స్ ఉన్నాయి, అందులో కొన్ని సెలెక్టెడ్ ప్రొడక్ట్స్ మీద మీకు నో కాస్ట్ ఈఎంఐ అనేది ఉంటుంది. అది తెలుసుకోవాలంటే మీరు ఏదైతే ప్రొడక్ట్ కొనుక్కోవాలనుకుంటున్నారో దాని కింద ఈఎంఐ ఆప్షన్స్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి అక్కడ నో కాస్ట్ ఈఎంఐ అని సెలెక్ట్ చేసుకున్నారంటే అందులో ఫ్లిప్కార్ట్ పే లేటర్ వస్తే మీకు నో కాస్ట్ ఈఎంఐ ఫ్లిప్కార్ట్ పే లేటర్ పైన ఎలిజిబుల్ ఉన్నట్లే, అట్లా చెక్ చేసుకోండి. ఈజీ ప్రాసెస్ అది. అండ్ ఇందులో జీరో డౌన్ పేమెంట్ ఫెసిలిటీ కూడా ఉంది. మీరు ఏమైనా ప్రొడక్ట్ కొనుక్కోవాలంటే ₹1 కూడా మీ జేబులో నుంచి డౌన్ పేమెంట్ పే చేయకుండా ప్రొడక్ట్ తీసుకోవచ్చు. దీనికి కూడా ఎట్లాంటి జాయినింగ్ ఫీ లేదు, జీరో జాయినింగ్ ఫీ, జీరో యాన్యువల్ ఫీ, ఇయర్లీ యాన్యువల్ ఫీ కూడా మీకు ఎట్లాంటి ఫీ లేదు. ఈ ఫ్లిప్కార్ట్ పే లేటర్ కూడా మీరు ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసి అకౌంట్లోకి వెళ్ళిపోయి అక్కడ పే లేటర్ ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఫిల్ చేసుకొని ఫ్లిప్కార్ట్ పే లేటర్ అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పటిదాకా నేను ఎక్స్ప్లెయిన్ చేసిందంతా ఒక ఆర్డర్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేసిన, బెస్ట్ ఏది అని చెప్పేసి ఫస్ట్ది, సెకండ్ది ఇట్లా ఆర్డర్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. కాబట్టి మీకు ఇప్పుడైనా సరే ఫ్యూచర్లో అయినా సరే ఏమన్నా ప్రొడక్ట్ ఈఎంఐలో కొనుక్కుందాం అనుకున్నప్పుడు నేను ఏదైతే ఆర్డర్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేసినో వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఫస్ట్ ప్రిఫరెన్స్, ఒకవేళ ఫస్ట్ ప్రిఫరెన్స్ రిజెక్ట్ అయితే సెకండ్ ప్రిఫరెన్స్, ఆ రకంగా మీరు ప్రిఫరెన్స్ ఇచ్చి ప్రొసీడ్ అవ్వండి. అండ్ ఇప్పటి వరకు మీరు ఏదైనా ప్రొడక్ట్ ఈఎంఐలో ఇన్స్టాల్మెంట్స్లో కొన్నారా, కొంటే ఏ ప్లాట్ఫామ్ని యూజ్ చేసి మీరు ఈఎంఐలో ప్రొడక్ట్ తీసుకున్నారో కింద కమెంట్ చేయండి. నేను కూడా తెలుసుకుంటా ఎక్కువ మంది ఏ ప్లాట్ఫామ్స్ వాడుతున్నారో అని నాకు అర్థమవుద్ది. అండ్ మీకు ఈఎంఐలో ప్రొడక్ట్స్ కొనుక్కోవడం రిలేటెడ్ కానీ, క్రెడిట్ కార్డ్స్ కానీ, సిబిల్ స్కోర్ కానీ, లోన్స్ కానీ, ఏ రిలేటెడ్ మీరు నాతో మాట్లాడాలనుకున్నా కానీ మీరు నాకు కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేయొచ్చు. నా కాల్ మీ ఫర్ యాప్ ఐడి అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తా. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ నాతో కనెక్ట్ అయ్యి మాట్లాడవచ్చు డైరెక్ట్గా. సో ఇది కంప్లీట్ వీడియో. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఎందుకంటే ఫ్యూచర్లో కానీ ఇప్పుడు కానీ మీరు ఏదైనా ప్రొడక్ట్ కొనుక్కుంటే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో మీకు కొన్ని పాయింట్స్ అనేది ఖచ్చితంగా హెల్ప్ఫుల్గా అవుతాయి అనుకుంటున్నా. సో వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, నాకు సపోర్టివ్గా ఉంటుంది. అండ్ ఇట్లాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ యాక్టివేట్లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు టన్ నోటిఫికేషన్ వస్తుంది, మిస్ కాకుండా మీరు నా వీడియో చూడొచ్చు. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.